పక్షపాతంగా ఉన్నాను, నన్ను క్షమించు ప్రభు అని పశ్చాత్తాప హృదయంతో ప్రభు వైపు తిరగండి. ఆయన నీ కొరకే తన శరీరాన్ని నలగొట్టబడింది, నీ కొరకే తన రక్తాన్ని చిందించాడు. ఎంతకాలం ప్రభువు దూరంగా ప్రభు నీ ప్రేమకై కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాను. అయినా మీకు గురాజీన బేత్సైదా కపెర్నహూములో ఏ రీతిగా మీరు అద్భుతాలు చేశారో మా అందరి జీవితాల్లో ప్రభు ఎన్నో ఎన్నో ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు మీరు చేశారు. అయితేనైనా మేము కృతజ్ఞత లేని వారుగా ఉంటున్నాం, ఇంకా బ్రతుకులు మార్చుకోలేని వారుగా ఉంటున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. తూరు, సీదోను, సొదొమ పట్టణాలు వారు మార్పు పొందలేదు కాబట్టి మీరు వాటిని శిక్షించారు ప్రభువా. ఎన్నో అద్భుతమైనటువంటి దృష్టాంతాలు మా ముందు ఉంచారు. బేత్సైదాలో మీరు చేసిన అద్భుతాలు, కపెర్నహూములో మీరు చేసిన అద్భుతాలు, అయినా ప్రజలు మారలేదు, నిన్ను తృణీకరించారు. వారి విషయంలో మీరు ఎంతగానో బాధపడ్డారు, వారిని గద్దించారు. మీ కృపమాలు దాయించండి. ఇంకెందరైతేనైనా నీ సహాయాన్ని పొందుకొని, నీ ప్రేమను పొందుకొని ఇంకా నీ సంధికి రాలేకుండా ఉన్నారో వారందరితో మీరు మాట్లాడండి. మీ గద్దెంపు వారికి దయచేయమని ప్రార్థన చేస్తాను.